అన్నా తీసా నడుచుకో నిరాకార దేవుడు నిత్యుడైన దేవుడు నిరాకార దేవుడు నిత్యుడైన దేవుడు నింగి నేలకు సర్వం నిలిచి ఉన్న దేవుడు నింగి నేలకు సర్వం నిలిచి ఉన్న దేవుడు యేసంటే ఎవరో తెలుసుకో యేసు మార్గమందు నీవు నడుచుకో యేసంటే ఎవరో తెలుసుకో యేసు మార్గమందు నీవు నడుచుకో సర్వజనులారా ఆలకించుడు సత్యమైన దేవుని గమనించుడు సర్వజనులారా ఆలకించుడు సత్యమైన దేవుని గమనించుడు సామాన్యులేని సామంతులేని సామాన్యులేని సామంతులేని కనుకలు కారుతులు కనువకులవరైన కనుకలు కారుతులు కనువకులవరైన నీవు నడుచుకో యేసంటే ఎవరో తెలుసుకో యేసు మార్గమందు నీవు నడుచుకో యేసుడు ఆకాశము చేసినది యేసుడు భూమిని సృష్టించినది యేసుడు సూర్యుడు చంద్రుడు నక్షత్ర దూరములు సూర్యుడు
పాపిగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి పాపిగా బ్రతకడానికి కారణం అదిగో సాతానుడు లోకములు మనుషులను మోసం చేశారు. ఆ మోసం నుండి సాతానుడి నుండి తప్పించడానికి ప్రభు యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలోకి వచ్చారు. మానవుడు పైకి చక్కగా కనపడినా, ఎంతో మరి శుభ్రంగా కనపడిన హృదయం మాత్రం, ఊహలు మాత్రం, ఆలోచన మాత్రం, తలంపులు మాత్రం, మరి మనసు మాత్రం, చూపులు మాత్రం దేవునికి విరోధముగానే ఉన్నాయి. ఒకవేళ మన చూపులు, మన హృదయం, మన ఆలోచన, మన యొక్క ఊహలన్నీ మనకు మంచిగా కనపడినా దేవుడు నిన్ను శ్రయించినటువంటి దేవునికి అవి ఎంతో ఆయాసకరమైనది. మానవుని దేవుడు యథార్థవంతులుగా చేసను అని రాయబడినది. వాస్తవమే, యథార్థవంతులుగా చేసిన మానవుని యథార్థంగా బ్రతకలేకుండా లోకమే సాతానుడు మోసం చేసి మోసంలోనికి లాగి యథార్థతను కోల్పోయి ఇష్టానుసారంగా జీవించేటువంటి ఈ లోకము రంగుల వలయమును చూసి బ్రతికేటువంటి మానవుని యొక్క జీవితం ఈ లోకములు మరణించి సృష్టికర్త అయినటువంటి దేవుడిని ఎరగకుండా మానవుడు మరణించడానికి వీలులేదు. దేవుడు మానవుని ఎందుకు భూమి మీద పంపించాడు అంటే, పుట్టించాడంటే భూమి మీద ఉన్నంతకాలము తన సృష్టికర్త తెలుసుకోవాలన్నది దేవుని యొక్క నిశ్చయిత. అయితే మనుషులు దేవుణ్ణి తెలుసుకోకుండానే, సృష్టికర్తని తెలుసుకోకుండానే తన సాలించి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ప్రియులరా, అలాగైతే ఈ లోకములు ఉండగానే మనుషులు తన ప్రాణము ఆత్మ తనలో ఉండగానే మనుషులు తన సృష్టి సోదరు సోదరులారా, పెద్దలారా, తమ్ములారా, మహాశయులారా, మిత్రులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాం. చూడరా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను గురించి, ఆయన త్యాగాన్ని గురించి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి వలన సర్వలోకానికి కలిగే గొప్ప భాగ్యాన్ని గురించి మేము వివరించాలని ఆశపడి దేవుని ఆత్మక చొప్పున మీ ముందుకు వచ్చి ఉన్నాం. పిల్లరా, దైవగ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది, ఉగ్రత దినముందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి తప్పించును అని. అనగా నీతి మరణము నుండి అంటే శిక్ష నుంచి, నరకాగ్ని గుండము నుంచి, యమగుండము నుంచి, ప్రమాదము నుంచి మానవుల్ని తప్పిస్తుంది. ఏది అంటే దేవుని నీతి. పిల్లరా, ఈ దేవుని నీతి ఎలా వస్తుందంటే ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా. ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడాలని వ్రాయబడింది. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని ఆలోచన ఏంటి అంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మేము ఎక్కడికి వెళ్తామో అన్న ఆలోచన చాలా తక్కువైనా, కాలం గడిచే కొంది, వృద్ధాత్మ వచ్చే కొంది కొంతమంది ఆలోచించకపోవటం లేదు. మోక్షం ఉన్నదని, అమ్మగుండం ఉన్నదని. అయినా
ఆ ఆలోచన ఒక పక్క ఉన్నప్పటికీ దానికంటే ప్రాముఖ్యంగా మేము ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి సంపాదించుకోవాలి, ఎలా ఉండాలి అని ఈ లోక సంబంధమైన ఆలోచనలతో మానవుడు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు, తలక్రిందులు అవుతా ఉన్నాడు. దానికోసమై రకరకాలైన ప్రయత్నాల్లో మానవుడు ముందుకు సాగుతూ ఉన్నాడు. ఆ ప్రయత్నాల్లో మానవుని యొక్క స్వభావ సిద్ధమైన పాపాన్ని బట్టి మానవుడు ఈ లోకంలో అనేక రకమైన దుర్మార్గాలకు పాల్పడి ఏలైనగా పాపంలో వచ్చే జీవితము మరణము అనే ఆ నిత్య నరకాగ్ని గుండానికి మానవుడు పాత్రుడైపోతూ ఉన్నాడు. అనగా మానవుని ఆలోచన యుద్ధ సంబంధమైనదిగానే ఉంది. వాస్తవానికి ఈ లోకంలో ఏదైనా ఒక వస్తువు తయారైనా లేకపోతే ఆ వస్తువుల గురించి మనం ఆలోచన ఎలాగ చేస్తామనంటే ఇది ఎలా ఎవరు తయారు చేశారు, ఎంతకాలం దీని మన్నిక, దీని గ్యారెంటీ ఎంత అని ఆలోచన చేస్తాం మనం. కానీ వాస్తవానికి ఈ లోకంలో ఉండే వాటన్నిటికంటే, ఈ విశ్వముల కంటే, సూర్యుడి కంటే, చంద్రుడి కంటే, ఆకాశం కంటే, భూమి కంటే, అన్నిటికంటే దేవాది దేవుడు నిన్ను ప్రేమించాడు, నీకు విలువిచ్చాడు. మానవునికి దేవుడు ఎంతగానో విలువిచ్చాడు. మానవుని కోసమే సర్వసృష్టిని సృష్టించిన దేవాది దేవుడు ఇంత విలువ కలిగిన నీ గురించి మనం ఆలోచన చేయటం లేదు. వాస్తవానికి మనం ఎలా జన్మించాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా మన అంతము అన్న సంగతి మనం ఆలోచన చేయటం లేదు. ప్రియమైన సోదరి సోదరులారా, వాస్తవానికి మనందరము కూడా పాప స్వభావంలో పుట్టిన వారమే. అనగా మనలో జన్మ కర్మ పాపం ఉన్నది. మనలో ఉన్న స్వభావాన్ని బట్టి పాపాన్ని జరిగిస్తూ అనేక రకములైన పరిస్థితులు గుండా ముందుకు సాగుతూ అలాగే అనగా ఆ పాపం స్వభావంతోనే దాని వల్ల వచ్చిన ఆ పర్యవసానాన్ని అనుభవించే ఆ శిక్షా విధులని మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతా ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, అలాగే కానీ ఈ లోకం అలాగే ముందుకు సాగుతూ ఉంటే అందరూ నశించుకోవడం దేవునికి ఇష్టం లేక నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన వాడి ప్రభువు యేసుక్రీస్తు వారు. ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే రాయబడింది దురాశ గురించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కలిగిన మాట ఉన్నది. కాబట్టి ఈ దురాశ గాని, దుష్టత్వం గాని, ఈ అవినీతి గాని, అలజడి గాని, ఆందోళన గాని ఇదంతా కూడా ఎక్కడి నుంచి పుట్టుకు రాలేదు, మానవుల అంతరంగంలో నుంచి పుట్టుకొని వస్తా ఉంది. కాబట్టి వీటన్నిటికీ కారణము ఏమిటి అని అంటే మన లోక సంబంధమైన ఆశలై. అందుకని మనం మొదటి చెప్పుకున్నాం, ఉగ్రగదుల మందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణం నుండి తప్పించడం అని. అందుకని ఇంకొక మాట గుర్తు చేస్తున్నాను నేను మీకు. దైవ గ్రంథంలో, పవిత్ర పరిశుద్ధ దైవ గ్రంథంలో ఒక మాట ఉంది. అదేంటంటే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును నరకమును నష్టపరుచుకుంటే వానికి ఏమైనా ప్రయోజనమా అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అవునండి, అన్ని మనం సంపాదించుకొని మన ఆత్మ నరకానికి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం అండి? ఈ సంగతి మనం ఇప్పుడు ఆలోచన చేయటం లేదు. అయితే దేవాది దేవుడు ఆయన బిడ్డలను కనుక, ఆయన సృష్టికర్త కనుక, ఆయన సర్వాధికారి కనుక, ఆయన ప్రేమ స్వరూపి కనుక మనం అలా నశించిపోవడం ఇష్టం లేక మన రక్షణార్థమే తన ద్వితీయ కుమారుడైన ప్రభువు యేసుక్రీస్తు వారిని మన స్థానంలో శిక్ష పొందటానికి, మరణం అవటానికి ఆయన పంపించాడు. ఆయన ప్రభువుని యేసుక్రీస్తు వారు, ఆ ప్రభువుని యేసుక్రీస్తు వారు మనందరి స్థానంలో ఆయన శిలువలో నిలబడి మన పాపాన్ని పరిహారం గావించాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇదే శుభవార్త. అయితే శుభములు కలగాలి అని అంటే వండి పెట్టిన అన్నం తింటే ఎలా బలం వస్తుందో అలాగే నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాయశ్చిత్తార్థులుగా అర్పించబడ్డాడు. తన అమూల్యమైన రక్తాన్ని ధారపోశాడు, రక్షణ సిద్ధం చేశాడు. అందుకనే ప్రభు పిలుస్తా ఉన్నాడు, నా వైపు చూచి రక్షణ పొందిందని దేవుడు ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆయన వైపు చూచి ఎవరైతే అయ్యా నేను పాపని ఉంటే నా కోసం పాపడు 20 వేల శిక్ష అనుభవించావా, ఎంత ప్రేమ స్వరూపి అని ఆయన వైపు చూచి ఆయన విశ్వాసం ఇచ్చి చిన్న ప్రార్థన, పాపలను నన్ను క్షమించయ్యా అని ఒక్క మాట అడిగితే నీ విశ్వాసాన్ని బట్టి ఈ కోటి పాపాలు కొట్టివేస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు. నరకాగ్ని గుండానికి వెళ్ళవలసిన అవసరం లేదు. అందుకని ఇలా రాయబడింది, ఇప్పుడు క్రీస్తు ఉన్న వారికి ఏ శిక్ష లేదు అని. చూడరా, శిక్షించడానికి ఆయన రాలేదు, రక్షించడానికి వచ్చిన ప్రేమ స్వరూపి. అందుకని పిలుస్తా ఉన్నాడు. ఆ ప్రభుని వేసిన విశ్వాసం నుంచి ధన్యుల వారిని ఈ సదావకాశాన్ని తోసిపుచ్చకుండా రక్షించు ముక్తి
యేసుని భక్తితో ప్రార్థించుడి రండి ముక్తిదాత యేసుని ఈనాడి ప్రార్థించుము నీ పాపాలు క్షమించును ప్రభువు ఈనాడి ప్రార్థించును నీ పాప శాపాలు ఈనాడు గతయేసు నీ పాప శాపాలు ఈనాడు గతయేసు నరక బాధలు తొలగు పరలోకమీగెదరు నరక బాధలు తొలగు పరలోకమీగెదరు ముక్తిదాత యేసుని భక్తితో ప్రార్థించుడి రండి ముక్తిదాత యేసుని పాప పరములు. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మన రక్షకుడును యేసుక్రీస్తు ప్రభు నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ చల్లటి పూట చల్లని దేవుని మాటలు వినే భాగ్యాన్ని ఈ దేవుడు మనకు కలుగు చేసినందుకు ఆ దేవదేవునికి మనము కృతజ్ఞతావందనాలు చెల్లింప బద్ధులమై ఉన్నాం. దైవ గ్రంథంలో ఎలాగూ రాయబడి ఉంది, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను అని రాయబడి ఉంది. మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇదే దేవుని ప్రేమ. దేవుడు తన ప్రేమను వెల్లడి పరచటం అంటే ఇదే. పిల్లలా, ఆయన ప్రేమ ఎంత గొప్పదేనంటే భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తున మించిన ప్రేమ. సముద్రము జలం యొక్క లోతు ఎంతో ఆ లోతును మించిన ప్రేమ మానవుని పట్ల దేవుడు చూపాడు. పరలోకములో ఉన్న దేవుడు, సింహాసనాసీనులో ఉన్న దేవుడు, సర్వ సృష్టిని తన మాట చేత కలుగు చేసిన దేవుడు మానవుని పాపము చేసి చెడిపోయే లోకములో నరకాగ్నికి వెళుతూ ఉండగా అట్టి నరకాగ్నికి వెళుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి ఈ సర్వ ప్రపంచం యొక్క నడిబొడ్డులో ఆయన శరీరధారిగా కన్యక గర్భములో పాపము లేనివాడుగా పరిశుద్ధుడుగా ఈ లోకములో జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభు అన్న ప్రేమతో ఈ లోకములోనికి వచ్చాడు. యేసు అనగా తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. యేసు అనగా రక్షకుడు, తన ప్రజలను వారి పాపము నుంచి రక్షించేవాడు. మన పాపముల నిమిత్తమై చనిపోయేవాడు. పిల్లారా, మన పాపము చేసింది మనము, కానీ మన పాపాల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువు సిలువలో కొట్టబడ్డాడు. పాదహస్తాలలో మేకులు కొట్టబడ్డాయి, తల మీద ముళ్ళకిరీటం కొట్టబడింది, ఈపంతా కోడాల చేత బద్దలుగా పగలగొట్టబడింది, తల మొదలుకొని పాదాల వరకు గాయపరచబడిన వాడై యేసుక్రీస్తు ప్రభు తన పుణ్య రక్తాన్ని మనందరి కోసమై దారబోశాడు. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై నేను సిందించుతున్న నిబంధన రక్తమని యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని కార్చాడు. అయిలారా, యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు మన కోసం. ఆయన పాపము లేనివాడు. మన పాపాల కోసం ఆయన సరిపోయాడు. మన పాపాలను ఆయన మీద వేసుకున్నాడు. మన శిక్షను ఆయన అనుభవించాడు. మనకు శిక్ష లేకుండా చేశాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము మన పాపాలను కడుగుతుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేయడం రాయబడ్డాడు. పిల్లరా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చినట్లయితే మీ పాపములు శుద్ధీకరించబడతాయి. మన కాలికి ఏదైనా పెట్టినప్పుడు, లేకపోతే ఏదైనా అడుసు అయినప్పుడు, బురదైనప్పుడు, మలినమైనప్పుడు మనం కట్టుకున్న ఇంటిలోకి నేరుగా వెళ్ళాం. నీళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు శుభ్రం చేసుకుని ఆ తర్వాత మన ఇంటిలోకి వెళ్తాం. అట్లయితే పరలోకము పాపము లేనిది, పరలోకము పరిశుద్ధమైనది, పరలోకము దేవుడు నివసించే స్థలము. ఆ పరలోకమును ప్రవేశించాలంటే పాపాత్ముడైన మానవుడు ఎలా వెళ్ళగలడు?
అందుకే పాపాన్ని కడిగేసుకోవాలి. పాపము కడగటానికే యేసుక్రీస్తు ప్రభువు తన రక్తాన్ని సిందించారు. మన పాపములన్నీ ఆయన మీద చేసుకున్నాడు. మనం ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మన సమాధానార్థమైన శిక్ష ఆయన అనుభవించాడు. మనకు బదులుగా అనుభవించాడు, మనకు బదులుగా మరణించాడు. అదే